భారతదేశ చరిత్రలోనే రాష్ట్రంలో ఇంత భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు పాదాభివందనాలు. మండల పార్టీ అధ్యక్షులు ఏఎం రంగనాథ్ చిత్తూరు జిల్లా వీకోట మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు గడిచిన 5 సంవత్సరాల రాష్ట్రంలో అరాచక పాలన భరించలేక ప్రజలు తెలుగుదేశం పార్టీని ఇంత భారీ మెజార్టీ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరి ఓటర్లకు మరియు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు రుణపడి ఉంటానని అన్నారు. పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన జరిగిన పార్లమెంటు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా వీకోట మండలి తరఫున పాదాభివందనం తెలియజేస్తున్నాం. ఈరోజు గత 5 సంవత్సరాల నుండి పడిన కష్టానికి ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి ఒకటే ఉదాహరణగా మేము తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో కూడా రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఒక్క ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనలో ప్రజలు ఆ రోజు తెలుగుదేశంకి 21 ఎమ్మెల్యే వచ్చే కొందరికి, 23 మంది ఎమ్మెల్యేలు వచ్చే కొందరికి చాలా కిండల్గా మన ఓడిపోయిన మినిస్టర్లు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా మాట్లాడినారు. చాలా కిండల్గా మాట్లాడినారు. ఏమంటే తెలుగుదేశము ఇంత సాప్ మడిచేసింది, ఇది ఖాళీ అయిపోయినారు, ఇది లేదు చెప్పినారు. అదే కసితో ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం చేసిన అవినీతి అంతా ఇంత కాదు. ఈరోజు ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో భారతదేశంలోనే ఎక్కడా కూడా క్యాబినెట్ మొత్తం కూడా ఒక తుఫాన్లో వచ్చి సముద్రంలో కలిసిపోయినట్లు అయిపోయింది. మంచి